అందరికీ నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ ఆ చేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు సమస్త భారతదేశాన్ని అన్ని రాష్ట్రాలకి తొందరగా విస్తరిస్తోంది ఈ కరోనా. విస్తరించేసింది కూడా తన ప్రభావం చూపుతోంది, తన విశ్వరూపాన్ని ఒకసారి చూపిస్తోంది భారతదేశంలో. ఇటువంటి కష్ట సమయంలో భారతదేశం ఇటువంటి కష్ట సమయంలో ఉంది. ఇటువంటి కష్ట సమయంలో మనమందరం ఏకంగా ఉంటూ ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెట్టిందో వాటన్నిటిని పాటిస్తూ బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించటము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవడము, శానిటైజేషన్ చేసుకోవడము, అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళడము తప్ప మిగతా సమయాల్లో ఇంట్లో ఉండటము, ఇటువంటి కనీస పనులు మనం చేసి మన వంతు బాధ్యతగా ఈ కరోనాపై భారతదేశం చేస్తున్న యుద్ధంలో మన వంతు మనం చేయవలసిన పనులు మాటివి. ఇంట్లోనే ఉండడం, మ్యాక్సిమం ఇంట్లో ఉండడం, అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళడం తప్ప మ్యాక్సిమం ఇంట్లోనే ఉండడం. ఇటువంటి పనులు చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇంట్లో ఉంటూ ఆరోగ్యమైన ఆహారము తింటూ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడము, సూర్య నమస్కారాలు చేయడం, ఇమ్యూనిటీని డెవలప్ చేసే ఆహారాలు తినడము, సూర్య నమస్కారాలు చేసుకోవడము, యోగా చేయడము, అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, ఊపిరితిత్తులకి సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉన్నట్లయితే అనతి కాలంలోనే మనం కరోనాను జయించగలుగుతాం. సరే, ఇవన్నీ మనం చేస్తున్నారు చాలామంది. అయినప్పటికీ ఇటువంటి కష్ట సమయంలో మనమందరం ఏకంగా ఉండాల్సిన సమయంలో భారతదేశంలో పురుడు పోసుకున్న కొన్ని పార్టీలు అని నేను అనట్లేదు, ఆ పార్టీల పేరు కూడా మనకు అక్కర్లేదు, మీకు తెలిసినవి ఆ పార్టీలు ఉంటావు కూడా. ఉదయాన్నే న్యూస్ పేపర్ చూస్తే చాలు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది. కొన్ని పార్టీలు భారతదేశము ఇటువంటి క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు అందరూ రాజకీయాలకు అతీతంగా ఏకమై ఈ కరోనాపై మనం చేస్తున్న యుద్ధంలో మనం అందరము భాగస్వామ్యం అవ్వాల్సిన సమయంలో కొన్ని పార్టీల వాళ్ళు తమ యొక్క స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం, తమ యొక్క ఉనికిని చాటుకోవడం కోసం ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు కూడా. ఇంకా అలా ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఏమిటంటే వాళ్ళ పని ప్రభుత్వం మీద నిందలు వేయడం, ఇంకా వేరే పని ఏమీ లే. వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతుంటే అవి పట్టించుకోరు. మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం, బురద జల్లడం, పేడ నీళ్ళు కొట్టడం, ఇదే వాళ్ళ పని. ఇంకా వాళ్ళ పని వేరే లేదు. 24 గంటలు కేంద్ర ప్రభుత్వం ఇది చేసింది, అది చేసింది, దానివల్ల ఇలా అయింది, ఇది చేయలేదు, అది చేయలేదు, అందుకే ఇలా అయింది, మొత్తం ఏదో ఒక పాయింట్ మీద మొత్తం కొట్టడం, ఉదయం మొదలుకొని రాత్రి వరకు. ఐక్యంగా ఉండాల్సిన సమయంలో తమ యొక్క స్వార్థ బుద్ధిని, కుటిల బుద్ధిని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ఈనాడు. మనకి మహాభారతంలో ఒక శ్లోకం ఉన్నది, పరస్పరం విరోధేతు, గుర్తుపెట్టుకోండి, పరస్పరం విరోధేతు వయం పంచచ తే శతం అన్యైస్సాకం విరోధేతు వయం పంచాధికం శతం. ఇది ధర్మరాజు చెప్పిన మాట మహాభారతంలో. అంటాడు, పరస్పరం విరోధేతు, మేము కౌరవులం కొట్టుకుంటే మేము 5 వాళ్ళు 100 మంది, మేము 5 వాళ్ళు 100 మంది, మేము పంచపాండవులం 5, మేము దెబ్బలాడుకుంటే మేము 5 వాళ్ళు 100. కానీ అన్యైశాకం విరోధేతు, బయట వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, దేశానికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మేము 105 మంది, అంటే మేమందరం కలిసిపోతాం. ఈ విధమైన ఆలోచన ఉండాలి ఈ ప్రతిపక్ష పార్టీలకి. ప్రతిపక్షం అంటే అర్థం 24 గంటలు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం కాదు. అది ప్రతిపక్షం అనిపించుకోదు. ఈ ఆలోచన ఉండాలి. ధర్మరాజు చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ ఆలోచన మనం చేయాలి. అరే, భారతదేశం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందే, ఈ పరిస్థితుల నుంచి భారతదేశాన్ని కాపాడాలంటే మనం అందరం ఏకం కావాలి. ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపాలి, ఆత్మస్థైర్యాన్ని కలిగించాలి, ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఇవి చేయాల్సినవి ప్రతిపక్ష పార్టీలు. అంతే తప్ప 24 గంటలు వాళ్ళని ఆడిపోసుకోవడం కాదు. రాజకీయాలు
ఎలక్షన్స్ సమయంలో మీరు అనుకుంటారు, కరెక్టే, అది మీ రాజకీయం వరకు సరిపోతుంది. కానీ ఇప్పుడు అది కాదే. కరోనా అనే ఒక మహమ్మారి ఈ పార్టీ వాడినే కాదు, అన్ని పార్టీల వాడిని పట్టుకుంటుంది, అందరికీ వ్యాపిస్తుంది, ప్రతి ఒక్కరిని తాకుతుంది. అటువంటి సమయంలో మీ కనీస బాధ్యత ఏంటి? ప్రభుత్వానికి సహాయపడుతూ సరైన సూచనలు ఇస్తూ మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలకు భయాందోళన కలిగించకుండా చేయడము, అక్కడ కూడా వ్యాప్తిని అరికట్టడం కోసం తగు చర్యలు తీసుకోవడము, ఇటువంటి ప్రక్రియలు చేయాలి. అవేమీ లేవు. పూర్తిగా మోడీ అనే ఒక వ్యక్తిని అతనికి అప్రతిష్ట పాలు చేయాలి. దానికోసం భారతదేశం యొక్క పరువు పోయినా పర్వాలేదు. మోదీ అనే ఒక వ్యక్తిని అప్రతిష్ట పాలు చేయడానికి భారతదేశం యొక్క పరువు పోయినా పర్వాలే. దానికోసం మేము ఎటువంటి అవకాశాన్ని వదులుకోదలుచుకోలే. మాకు ఈ కరోనా అవకాశం వచ్చింది కాబట్టి మేము ఉదయం నుంచి రాత్రి వరకు పాడిందే పాడరా పాసపడ్డ దాసరా ఒకటే ఊదర పడతాం. ఇది ప్రస్తుతం ఉన్న కొన్ని ప్రతిపక్ష పార్టీల యొక్క ఆలోచన విధానం. మీరు గమనించాలి, ప్రజలు మీరు గమనించాలి. అలాగే కొన్ని మీడియా సంస్థలు, విదేశీ మీడియా అలాగో మనకు వ్యతిరేకం. ఎప్పుడు భారతదేశంలో జాతీయతా భావం కలిగిన ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడ్డా సరే విదేశీ భావజాలం కలిగిన మీడియాలు, విదేశీ మీడియాలు కావచ్చు, విదేశీ భావజాలం, విదేశీయుల యొక్క సహకారంతో వాళ్ళ యొక్క మెప్పుల కోసము భారతదేశంలో పనిచేస్తున్న కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ ఒకటే భయాందోళన, ఒక భయాన్ని కలిగిస్తున్నారు. ఇంతమంది చచ్చారు, ఇంతమందికి వచ్చింది, ఇంతమంది చచ్చారు, ఇంకా ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే న్యూస్, ఇంతమందికి వచ్చింది, ఇంతమంది చచ్చారు, అంతే తప్ప ఇంతమంది రికవర్ అయ్యారు. 138 కోట్ల జనాభా కలిగిన ఈ భారతదేశంలో వ్యాప్తి ఎక్కువ ఉన్నప్పటికీ డెత్ రేట్ చాలా తక్కువ ఉంది. ఈ విషయం ఎవరు గమనించట్లేదు. కారణం మనకున్న ఇమ్యూనిటీ పవర్ అటువంటిది. వ్యాప్తి వస్తోంది, అందరికీ వస్తుంది, కానీ అందరం బయటపడగలుగుతున్నాం. మృత్యువుని జయిస్తున్నాం. కరోనాకు మనం లొంగిపోవట్లేదు. మన ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్గా ఉంది. మనకు డెత్ రేట్ చాలా తక్కువగా ఉంది, స్ప్రెడ్డింగ్ ఎక్కువగా ఉంది, డెత్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఇటువంటి పాజిటివ్ న్యూస్ చెప్పాలి ప్రజలకి, అంతే తప్ప ఒక భయాందోళన, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆత్మన్యూనతాభావం అంటాం చూసారా, అమ్మో నేనేమి చేయలేనేమో, నాకు కూడా వచ్చేస్తుందేమో. కరోనా అనేది ఇప్పుడు బయటికి వెళితే రావట్లేదండి. ఈ కరోనా న్యూస్లు చూసి నాకు వచ్చేస్తుందేమో ఒక భయంతో కూడా వీడికి పాజిటివ్ వచ్చేసేలా ఉంది. అలా ఉన్నాయి వీళ్ళ న్యూస్లు. వీళ్ళ పేపర్లు కానీ వీళ్ళ న్యూస్ ఛానల్స్ కానీ పెడితే ఎట్లా ఉందంటే ఇంక నేను బతకను అని ఒక నిర్ధారణకు వచ్చేసే విధంగా ఉందన్నమాట. వీళ్ళ న్యూస్ ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఒక్కడు గుర్తుపెట్టుకొని, ఎప్పుడైనా భయం కలిగినప్పుడు మన ఇమ్యూనిటీ సప్రెస్ అవుతుంది, మన ఇమ్యూనిటీ కొంత వీక్ అవుతుంది. భయం కలిగినప్పుడు అది ఎవరికైనా సరే బలహీనం చెందుతాం. ఎప్పుడైనా భయం కలిగినప్పుడు ఆ ఒక్క క్షణము చాలు, ఆ బలహీన క్షణాలు చాలు వైరస్కి విజృంభించడానికి నీ శరీరంలో. అది నీ శరీరంలో ఉండొచ్చు, నీవు ధైర్యంగా ఉంటే అది నేను ఏమీ చేయదు, ఖచ్చితంగా ఏమీ చేయలేదు. మందులు వాడుతూ ఆరోగ్యమైన ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నట్లయితే అది నేను ఏమీ చేయదు, వెళ్ళిపోతుంది. కానీ భయం ఎప్పుడైతే కలిగిందో, నీ యొక్క ఇమ్యూనిటీ ఎప్పుడైతే సప్రెస్ అవుతుందో, నీ ఇమ్యూనిటీ ఎప్పుడైతే వీక్ అవుతుందో, వెంటనే వైరస్ ఒక అవకాశం దొరికినట్టు, ఒక మార్గం దొరికినట్టు తను దాడి చేయడం కోసం, ఆ శరీరం మీద దాడి చేయడానికి వైరస్ ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఇటువంటి భయం అనేది ఉండకూడదు. ఇటువంటి భయానక స్థితిని ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు కలిగిస్తున్నాయి. కంకణం కట్టుకుని అవే ప్రచారం చేస్తున్నాయి. వాటి సంకల్పం ఏమిటంటే భారతీయ దేశ పౌరుల్లో ఒక భయానక స్థితిని కలిగించినట్లయితే మన యొక్క పని సక్సెస్. ఏంటి మన పని? కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం, భారతదేశం యొక్క పరువుని దెబ్బతీయడము, మోదీ గారిని ఏ విధంగా అయినా అప్రతిష్ట పాలు చేయడం. ఇవే పనులు. వాళ్ళకున్న మూడు పనులు ఇవే. వీటి కోసం వాళ్ళకి ఎంత దిగజారుడు రాజకీయాలకైనా, ఎంత దిగజారుడు వార్తలు రాయడానికైనా సరే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అటువంటి నీచపు స్థితిలో ఇవాళ కొన్ని మీడియా సంస్థలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇవాళ మన భారతదేశంలో ఉన్నాయి. మన ఇంటి దొంగలు వాళ్ళు. ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడని మనం గమనించలేము, కానీ మన చుట్టూనే ఉంటారు. మనకు తెలియకుండానే మనకు అనేకమైన హాని చేస్తూ ఉంటారు. బయట శత్రువుల కన్నా అంతర్గత శత్రువులు చాలా డేంజర్. వాళ్ళని జయించగలగాలి. వాళ్ళని జయించడం అంటే ఏంటి? వాళ్ళ వార్తను చూడడం మానేయాలి. మీరు పెట్టండి, తెలుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే ప్రచారం చేస్తుంది ఆ మీడియా సంస్థ. మార్చేయండి వెంటనే.
ఖాళీ టైం సరే మీడియా ఆ టీవీ చూసే బదులు ఒక పుస్తకం తీసి చదువుకోండి, లేదా ఆధ్యాత్మిక ప్రసంగాలు చూడండి, లేదా మంచి మంచి సినిమాలు చూడండి, లేదా జోక్స్ వినండి, పాటలు వినండి. ఇలాంటివి చేయడం మానేసేసి వాడు అదే న్యూస్ చూపిస్తాడు, నువ్వెందుకు అదే చూడడం? అదే న్యూస్ చూడడము, భయానక వాతావరణం నీలో భయానక స్థితిని నెలకొల్పడము, తద్వారా నీ కుటుంబంలో ఒక భయానక స్థితిని నెలకొల్పుతున్నావు, నీ సమాజంలో భయానక స్థితిని నెలకొల్పుతున్నావు, నీ రాష్ట్రంలో నెలకొల్పుతున్నావు, నీ దేశంలో నెలకొల్పుతున్నావు. సమూలంగా దేశానికి దెబ్బతీసే విధంగా నీ యొక్క వార్తలు కానీ నీ యొక్క ప్రచారణ విధానం కానీ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. వచ్చింది దగ్గు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసి పడుకుంటా, తగ్గిపోతుంది. ఇది అంతే, ట్యాబ్లెట్ వేసుకుంటా, తగ్గిపోతుంది 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 అనే భావనే ఉండాలి తప్ప నాకు ఏదో అయిపోతుంది నీకు ఏమీ అవ్వదు. ఆ ఏదో అయిపోతుంది అనే భావన చూశారు, అది మనిషిని లొంగిపోయే విధంగా చేస్తుంది. ఎప్పుడు అది ఉండాలి, నాకేమీ అవ్వదనే భావన ఉండాలి. ఈ భావంతో ఉంటూ ఈ లౌకికవాదులు కానీ కుహానా లౌకికవాదులు కానీ కొత్త కమ్యూనిస్టులు కానీ ఈ మోదీ అంటే పడని పార్టీలు కానీ ఆ పార్టీకి సంబంధించిన మీడియాలు కానీ విదేశీ భావజాలాన్ని భారతదేశంలో అమలు చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు కానీ వాళ్ళు చేస్తున్న ప్రచారానికి మీరు దయచేసి లొంగిపోవద్దు. నిజాలు తెలుసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, మాస్క్ ధరించండి, శానిటైజేషన్ చేసుకోండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, సూర్య నమస్కారాలు చేయండి, మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఆరోగ్య భారతాన్ని స్థాపన చేయడంలో మీ వంతు కృషి మీరు చేయండి. జై శ్రీరామ్.